స్వామి మీరు చెప్పారు సూర్యోపాసన అని. ఆదిత్యుడు ఆరోగ్య ప్రదాత. అలాగే సూర్యుడిని ఆరాధిస్తే మనకి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే అత్యంత శక్తి కూడా సూర్యుడి నుంచి మనం పొందొచ్చు. సూర్యోపాసన ఎట్లా చేయాలి స్వామి? ఇప్పుడు మీకు విగ్రహారాధనకి సంబంధించినవి ప్రపంచంలో ఎక్కువ మంది అలవాటు పడినవి, ప్రాక్టీసెస్ చేస్తున్నవి, దర్శన రూపంలో గుళ్ళల్లోకి వెళ్తున్నవి చెప్పా. ఇందులో ఇంకా విశేషం ఒక 2 లైన్లు చెప్తాను. గుళ్ళోకి వెళ్తాం, ఏ గుడ్డకైనా వెళ్తాం. వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తాం. ఆత్మ ప్రదక్షిణ కూడా ఉన్న చోట కూడా చేస్తాం. భార్య పిల్లలతో కూడా చుట్టూ తిరుగుతాం. అసలు ఎందుకు తిరుగుతున్నారనే విషయం చాలామంది అది గ్రహించారు. మా నాన్న చెప్పారు, ఎవరో చెప్పారు, తిరుగుతున్నాం. తిరిగేటప్పుడు నామం చేసుకుంటాం, లేకపోతే ఆ దేవుడికి ఇష్టమైన ఏదో మంత్రం ఏదో చేసుకుంటూ తిరుగుతాం. తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతాం. కాసేపు కూర్చుంటాం వెళ్ళేటప్పుడు. అది అయిపోలేదు అక్కడికి. వాళ్ళు తిరగడం వల్ల విశేషమైనటువంటి విశ్వశక్తికి సంబంధించిన ఆవిర్భవించినటువంటిది, ప్రపంచ వ్యాప్తి చెందినటువంటి ఆ దివ్యశక్తి స్వరూపాలే ఈ యొక్క దేవుళ్ళు. దేవుడు అనేటువంటిది ఒకటి కాదు తల్లి, ఇది చాలా విశేషంగా వినండి. కృష్ణుడు, రాముడు, దశావతారాలు ఏమున్నా మనం కూడా మానవ అవతారము. అండర్లైన్. మీరు మామూలు వాళ్ళు కాదు, మీరు అవతారమే. ఈ అవతారం స్వీకరించారు, దానికి తల్లిదండ్రులు బాధ్యత వహించారు. పాపం తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కంటారు. 9 మాసాలు మోసి ఆ తల్లి ఆ తండ్రి ఏదో మొత్తానికి మా వంశం కావాలి, అబ్బాయి అమ్మాయి ఏదో అనుకుంటే చేస్తారు. వాళ్ళకి ఒక విషయం తెలియడం లేదు. అబ్బాయిని కన్న తర్వాత ముద్దు చేస్తాం, అది చేస్తాం, అన్నీ చేస్తాం. మా మేనమామ పోలికలు అంటాం, మా నాన్నగారి పోలికలు, మా తాతయ్య పోలికలు, నా పోలికలు, మీ పోలికలు అనుకుంటారు వాళ్ళు. అంతే. అక్కడ అంతకుమించి వాళ్ళ బుర్ర ఆలోచనలోకి పోదు, అంటే మస్తిష్కంలో రాదు. వీళ్ళు శరీరాలనే ఇవ్వగలుగుతారు. ప్లీజ్ అండర్లైన్. ఆత్మల్ని కనగలుగుతారా తల్లిదండ్రులు? చెప్పండి. కనలేరు, కనరు. శరీరాలని మాత్రం వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఆత్మలు కూడానమ్మా అవి అలా ఐడియల్గా ఉన్నప్పుడు గర్భాలు వెతుక్కుంటాయి. విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ. లైక్ మనం ఇళ్లలో ఇల్లు కొనేటప్పుడు ఏం చేస్తాం? బంజారా హిల్స్ బాగుంటుంది, అమీర్పేటకు రద్దీగా ఉంటుంది, పాష్ హౌస్ 2 కార్లు పట్టాలి, కొంచెం పూల మొక్కలు పెంచుకోవడానికి ఉండాలి అని వసతులు చూస్తూ మనం కొంటాం ఇల్లు. ఓకే, అలాగే ఉదాహరణ చెప్పా. ఆత్మ కూడా మంచి గర్భంలోకి అవి వస్తాయి. ఈ విషయం ఎంతమందికి చెప్తారు? టీవీ ఛానల్స్లో ఇవి కూడా కొంత పరిజ్ఞానాన్ని అందించాలి ప్రజలకి. అవి వెతుకుతాయి. 7వ నెల 6.5 రోజులు నిండాక ఆత్మ వస్తుంది, ఎంటర్ అవుతుంది. అప్పటిదాకా ఆత్మ రాదు. బ్రహ్మంగారు చెప్పారు, చాలామంది చాలా పుస్తకాల్లో గర్భోపనిషత్తులో అట్లా అన్న ఉన్నాయి. అది ఎంచుకుంటుంది. మీరు రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు. ఇదేమన్నా ఆఫీసా? రండి, వెయిట్ చేయండి, ప్యూన్కి చెప్తాం, బెల్ కొడతాం, రా అమ్మ తీసిరా ఇప్పుడు నంబర్ 2, 4, 5 ఇంటర్వ్యూస్లో. అలా కాదు. ఆత్మలు ఫ్రీ సోల్. అది ఏ కంట్రోల్లో ఉండవు, వాటి కంట్రోల్లో అవి ఉంటాయి. అవి ఏం చేస్తాయి? దానికి సూటబుల్ శరీరాలు. తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళకి తెలియదు కదా, ఆత్మలకి ఏంటి అవసరం లేదు. శరీర ధారణ చేసి బయటికి రావాలి. వచ్చి వాళ్ళ పనులు పూర్వజన్మలో మిగిలిపోయినవి అర్థం చేసుకోండి. మిగిలిపోయిన పనులు అవి చేయడం కోసం ఈ జన్మ అమ్మాయిగానో అబ్బాయిగానో పుడతారు. ఆత్మకి ఆడమ్మ మగతను అనేటువంటి తేడా లేదు. ఆత్మకి ఇది లేదు, స్త్రీ ఆత్మ పురుషాత్మ లేదు. ఆత్మ ఆత్మే. ఆత్మకి అలాంటి తేడాలు లేవు. ఈ విషయం కూడా చాలామంది తెలుసుకోవాలి. ఇది రావడం, ఎంటర్ అవ్వడం, జననం, ఇవన్నీ అది కొంచెం వయసు వచ్చాక అది ఏ పర్పస్లో వచ్చిందో మర్చిపోవడానికి ఇక్కడ పెద్ద ఒక ఇబ్బంది అయింది పాపం వాటికి. తల్లి టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంటుంది, ట్యూబు అమ్మకి బాబు, ప్రేగు, తల్లి ప్రేగు, అది కట్ చేస్తాం. అది చేయగానే అప్పటిదాకా వాటికి ఉండేటువంటి మొత్తం పరిజ్ఞానం, మొత్తం గుర్తు పోతుంది. గర్భంలో ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి ఆ జీవుడికి.
ఆత్మకి. అందుకే ఆ కీ, యూనివర్సల్ కీ అనేటువంటిది మన ఋషులు, దేవుళ్ళు, మరి వేదాలు వాటిలో కూడా విశ్వాల్ని మనం తెలుసుకోవడం కోసం మాస్టర్ కీ లాగా యోగ పద్ధతి, ధ్యాన పద్ధతి, మరి మీకు బీజాక్ష యొక్క సహాయంతో ఇలాంటి శక్తులు డివైడ్ అయినటువంటి వాటిని సహాయకారాలు తీసుకొని మనం ఆత్మ సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది, తను తాను తెలుసుకుంటుంది. తెలుసుకున్నాక ఏమవుతుంది? మెచ్యూరిటీ వస్తుంది మైండ్. అప్పుడు ఏం చేస్తాం? చిన్నపిల్లలు ఏదో ఆడి తెలియక అల్లరి చేస్తుంటారు. ఓసారి పెద్దయిన తర్వాత అల్లరి చేయరుగా. ఉద్యోగం, సద్యోగం, వ్యాపారం, చదువు ఇవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు ఏం తెలియదు, వాడికి ఏం పెడితే అదే తింటాడు, ఏం నేర్పితే అదే నేర్చుకుంటాడు. కానీ సోలుకు కాదు మనం నేర్పుతా, ఈ శరీరానికి. అంటే ఇక్కడ స్టేజెస్ ఉన్నాయి. ఇది మనం ఎప్పుడు కూడా సామాన్యంగా ఆలోచించాం. అబ్బాయి పుడితే బారసాలు చేసుకుంటాం, పాకితే ఇది అరిసెలు అవి ఇవి ఉంటాయి, బంగారం ముట్టుకోవడం, పుస్తకం ముట్టుకోవడం ఇవన్నీ చేస్తారు. అవన్నీ మన సంతోషమే. పాపం అదేం చేయదు. అది వచ్చిన పర్పసే వేరు, చాలా గొప్ప పర్పస్తో వస్తుంది. ఇంకోటి దాని చేతిలో ఇది కూడా ఉంది, ఈ బాడీని ఇప్పుడు ఎండ్ చేసుకోగలుగుతుంది, ఇది లాస్ట్ బర్త్ చేసుకోగలుగుతుంది. ఈ విశేషం మీరు తెలుసుకోండి. ఎలా? మామూలు ప్రతిదీ ఎందుకు నేను ఉదాహరణ చెప్తున్నాను అంటే ఈజీగా కన్వే చేయొచ్చని, ఈజీగా ప్రజలకు అర్థం కావడం కోసం అని. మామూలుగా మనం ఏం చేస్తాం? డెవలప్ అవ్వడానికి చదువుకుంటాం, పర్టికులర్ చదువుతాం. డాక్టరు అంతే, ఇక వేరే చదవడవాడు, ఇంజనీరు, ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఆ మాదిరిగా మన జీవితంలో ఎంచుకున్న వాటిని జీవితంలో పంచుకోవడానికి వీలుగా చేస్తాం. ఓకే, మరి ఈ ఆత్మ ఏం చేస్తోంది అంటే పూర్వజన్మలో ఈ కార్యక్రమాలు మిగిలిపోయినవన్నీ కూడాను నెక్స్ట్ బర్త్ అంటే ఈ శరీర ధారణ తీసుకొని ఆ పనులన్నీ ఈ ధ్యానంతో తెలుసుకొని చేసుకొని ఇది చివరిగా ఎక్స్టెన్షన్ కూడా చేసుకోగలుగుతుంది. అది ఇంకొక విశేషం. ఎలాగైతే మనం ఊరు వెళ్ళాలనుకో, నెక్స్ట్ మంత్లో కుదురుతుందమ్మా, అప్పుడు లీవ్ పెట్టుకుంటా, లాంగ్ లీవ్. ఇప్పుడు 2 రోజుల కంటే వెళ్ళొస్తా విజయవాడ, ఖమ్మం అనుకుంటాం. అంటే మనం ఏంటి? వీఆర్ ప్లానింగ్ టు గో ట్రావెల్, చిన్న ట్రావెల్, పెద్ద ట్రావెల్స్, 2 రోజులు, 4 రోజులు, 10 రోజులు, ఇలా మనం డిసైడ్ చేసుకోగలుగుతున్నాం కదా. అలాగే జాబ్స్ విషయంలో కూడా మంచి జాబు, ఇంకా బెటర్ జాబు, ఎక్కువ డబ్బులు వచ్చేవి, కంఫర్టబుల్ లైఫ్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నామో ఆ ఆత్మ కూడా ప్లాన్ చేసుకుని అది అనుకుంటుంది ప్రాజెక్ట్ ఏమిటి? ఈ జన్మలో ఈ 120 ఏళ్ళు మనిషి మానవుడి యొక్క సంపూర్ణ ఆయుర్దాయము, ఇది కూడా తెలుసుకోండి. ఇల్లు కూడా 120 సంవత్సరాలు సంపూర్ణంగా. అప్పుడు ఏంటంటే మరి 120 సంవత్సరాలు జీవుడి యొక్క, ఇది ఆస్ట్రాలజీగా మనం తెలుసుకుంటూ ఉంటాం. పాపం మహాగణాంకులు, మహా అమ్మ అయ్యవారి కృప కలిగిన వాళ్ళు ఆ విద్య నేర్చుకుని ఆ యొక్క సాంప్రదాయంగా వచ్చేవాళ్ళు, పరంపరగా వచ్చేవాళ్ళు కూడా ఇవి లెక్కలు కట్టడం, గణితాలు వేయడం, పంచాంగాలు రాయడం ఆ తండ్రులు చేస్తూ ఉంటారు. బాగుంది. వాళ్ళు కూడా దైవ కృపతే ఇవి చేస్తారు. ఇంకొంచెం వాళ్ళకి దైవానుగ్రహం మెండుగా దండుగా ఉంటే అప్పుడు వాళ్ళ వాక్శుద్ధి కలుగుతుంది. ఇలా అయిపో అంటే అయిపోతారు, నీకు ఇలా అవుతుంది అయిపోతుంది. ఎందుకు? వాక్శుద్ధి. దానికి తోడు ఈ యొక్క ఆస్ట్రాలజికల్ చార్ట్, ఈ టైంలో ఇది అవ్వాలి, ఆ టైంలో అది అవ్వాలి, అంతర్దశలు, బహిర్దశలు, ఈ గ్రహం బాగాలేదు, ఆ గ్రహం బాగుంది, శుక్రదశ, ఆ దశ, ఈ దశ. సో మొత్తానికి ఆ సబ్జెక్టు మనం ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు చెప్పేవాళ్ళు కూడా బాగా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దైవ కృపచేత తప్ప మామూలు క్యాలిక్యులేషన్ చేసి అదొక చదువులాగా చదివితే ఆయన చెప్పినవి చాలా కష్టంగా ఫలిస్తాయి.